తెలంగాణలో నిన్నటితో సర్ ప్రక్రియ ముగిసింది. అయితే తెలంగాణలో ఎన్ని ఓట్లు పోతున్నాయో మీకు తెలుసా? 1000 కాదు, 1,00,000 కాదు, కోటి ఓట్లు. మీరు విన్నది నిజమేనండి. తెలంగాణలో దాదాపు కోటి ఓట్లు తొలగిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో 73,52,000 ఓట్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ జరగలేదు. దీంతో ఈ ఓట్లన్నీ తొలగిపోనున్నాయి. ఓట్లు తేడాలున్న జాబితాలో మరో 61 లక్షల మంది ఓటర్లున్నారు. వీటిలో కూడా ఎక్కువ శాతం ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. మరోపక్క సర్లో 2002కు సంబంధించిన వివరాలు నమోదు చేయని ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓటర్లకు ఆగస్టు 17 తర్వాత నోటీసులు వస్తాయి. వీరు ఎన్నికల కమిషన్ గుర్తించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మొత్తంగా కోటికి పైగా ఓట్లను తొలగించే అవకాశమైతే ఉంది. తొలగించనున్న వాటిలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలోనే 43 లక్షల ఓట్లున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1,14,00,000 ఓటర్లుండగా వీరిలో 71,05,000 మంది మాత్రమే బిఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. మిగతా 43,09,000 మంది ఓటర్ల పత్రాలను అందించలేదు. ఈ ఓట్లన్నీ తొలగిపోవటం ఖాయం. తెలంగాణ వ్యాప్తంగా 3,38,00,000 మంది ఓటర్లుండగా నిన్న సాయంత్రం వరకు 2,64,00,000 మంది పత్రాలకే డిజిటలైజేషన్ జరిగింది. మిగతా 74 లక్షల మంది తమ పత్రాలను బిఎల్ఓలకు అందించలేదు. తొలగిపోనున్న 74 లక్షల ఓట్లలో 73,40,000 ఓట్లు సేకరించడానికి వీలులేని జాబితాలో ఉంచారు. స్థానిక చిరునామాలు లేకపోవటం, శాశ్వతంగా వలస వెళ్లటం, మృతి చెందటం, డూప్లికేట్ కింద తొలగించనున్నట్లు చూపనున్నారు. తేడాలున్నా మ్యాపింగ్ జరగని ఓటర్లలో ధృవపత్రాలు సమర్పించని వారు ఉంటే అదనంగా మరిన్ని ఓట్లు తొలగిపోనున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు సోమవారం గడువు ముగియటంతో పత్రాల డిజిటలైజేషన్ ముగిసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏఎస్డీడీ ఓట్లలో వలస వెళ్లిన ఓటర్లనే అధికంగా గుర్తించినట్లు సమాచారం. సుమారు 40 లక్షలకు పైగా ఓటర్లు వలస వెళ్లినట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఓటర్లు ఇంటికి వెళ్లినప్పుడు వారు అక్కడ ఉండటం లేదని, పూర్తిగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తమ దృష్టికొచ్చినట్లు చూపారు. కొంతమంది ఓటర్లు మృతి చెందడం, చిరునామాలు లేకపోవటం లాంటి అంశాలను గుర్తించారు. పలువురు ఓటర్లకు రాష్ట్ర పరిధిలోనే 2-3 చోట్ల ఓట్లున్నాయి. ఇలా ఉన్న ఓట్లను గుర్తించడానికి ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించారు. సుమారు 3,18,000 ఓటర్లకు 2-3 చోట్ల ఓటరుగా గుర్తింపు కార్డున్నట్లు గుర్తించారు. ఈ ఓట్లను కూడా తొలగించనున్నారు. సర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 94.31% ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ జరిగింది. చివరి స్థానంలో హైదరాబాద్ ఉంది. ఇక్కడ 58.89% పత్రాలను మాత్రమే డిజిటలైజేషన్ చేశారు. సర్ సర్వే కంటే ముందు చేపట్టిన మ్యాపింగ్ సర్వేలో సుమారు 89 లక్షల ఓట్లలో తేడాలు గుర్తించారు. ఈ ఓటర్లకు సర్ 2002తో మ్యాపింగ్ జరిగినప్పటికీ 11 రకాల అంశాల్లో తేడాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బిఎల్ఓలకు ఆడిట్ ఆప్షన్ కల్పించడంతో చిన్న చిన్న పొరపాట్లు ఉన్న ఓట్లను సరిదిద్దారు. ఎడిట్ అనంతరం రాష్ట్రంలో 61 లక్షల ఓట్లలో భారీ తేడాలున్నట్లు తేలింది. ఇందులో గ్రేటర్ పరిధి జిల్లాలోనే 10 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ ఓటర్లకు ఎస్ఐఆర్ 2002తో మ్యాపింగ్ చేసినప్పుడు 11 రకాల అంశాల్లో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. వీరందరికీ ఆగస్టు 17న విడుదల చేసే ముసాయిదా జాబితా అనంతరం నోటీసులు అందనున్నాయి. ఈ ఓటర్లు ఈఆర్ఓ ముందు హాజరై ఈసీ పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటును కాపాడుకోవచ్చు. ఈ ఓటర్లలోనూ భారీగా తొలగింపు అవకాశాలు కనిపిస్తున్నాయి.